సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం చెప్పుకున్నట్లు డైలీ వీక్లీ ఒక సెటైన్ చాప్టర్ తీసుకుందాము. ఒక సెటైన్ చాప్టర్ తీసుకొని సో ఈ వీక్లో ఇది చెప్పుకుందాం అని నెక్స్ట్ వీక్లో ఇది చెప్పుకుందాం అని చెప్పేసి సో అట్లా మాట్లాడుకున్నాం కదా. ఈరోజు టాపిక్ వచ్చేసి లీడ్ జనరేషన్ అనమాట. సో లీడ్ జనరేషన్లో మ్యాక్సిమం ఒక ఆల్రెడీ మీరు ఎక్కువ ఎఫిలియేట్ మార్కెటర్స్ అయితే సో తెలిసిద్ది లీడ్ జనరేషన్ ఏ ప్రాసెస్ ఉంటాయని చెప్పేసి. సో లీడ్ జనరేషన్లో మనం ఆర్గానిక్గా జనరేట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇన్ఆర్గానిక్గా జనరేట్ చేసుకోవచ్చు. సో మెయిన్లీ ఈ లీడ్ జనరేషన్లోనే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అవుతుంది, అంటే లీడ్స్ రావట్లేదు, ఇన్ కేసు వచ్చినా కానీ జంక్ లీడ్స్ వస్తున్నాయి, సో అవి వెంటనే కన్వర్ట్ కావట్లేదు అని చెప్పేసి సో చాలామంది ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు అనమాట. సో దీనన్నిటికీ ప్రూఫ్ ఏంటి, లైక్ మనం లీడ్ జనరేషన్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీక్ మొత్తం లీడ్ జనరేషన్ మీదే, లైక్ ఎక్కడెక్కడ మనం లీడ్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు, సో ఎక్కడెక్కడ మనకి లీడ్స్ అనేవి వస్తాయని చెప్పేసి సో క్లియర్ కట్గా సో మనం అయితే ఈ క్లాస్లో చెప్పుకుందాం, ఓకేనా. సో లీడ్ జనరేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అండ్ లీడ్ జనరేషన్ ఏ విధంగా మనం జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఫస్ట్లీ మనం లీడ్ జనరేషన్ చేసుకుంటే మనకి ఆర్గానిక్ ప్రాసెస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆర్గానిక్ అంటే ఏంటి అంటే మనం ఏ ఒక్క రూపాయి కూడా పెట్టకుండా సో ఆర్గానిక్గా తెచ్చుకునే వాటిని సో లీడ్ జనరేషన్ అంటాం. అండ్ ఇన్ఆర్గానిక్గా తెచ్చుకునే లైక్ ఈ ఒక మనీ పెట్టి మనం సెటైన్ అమౌంట్ ఆఫ్ మనీ పెట్టేసి సో మనకి లీడ్స్ తెచ్చుకోవటం, సో దాన్ని ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటాం అనమాట. సో మ్యాక్సిమం అర్థమే ఉంటుంది ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. సో ఎవరైనా మీకు లీడ్స్ని లైక్ నాకు లీడ్స్ రావట్లేదు, లీడ్స్లో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఎవరైనా ఉంటే సో ఈ మీటింగ్ ఎండ్ వరకు ఉంటే లైక్ అంటే ఈ వీక్ మొత్తం చూస్తే ఖచ్చితంగా లీడ్ జనరేషన్ నుంచి ఇప్పుడు నేను లైక్ ఈ 2 years నుంచి నేను ఏ విధంగా జనరేట్ చేసుకుంటున్నాను లీడ్స్ అనేవి. సో నేను లైక్ ఇంత లైక్ ఒక సెటైన్ అమౌంట్ ఒక 40 lakhs వరకు ఎర్న్ చేసుకున్నానంటే సో ఏ విధంగా ఎర్న్ చేసుకున్నానని చెప్పేసి సో క్లియర్ కట్గా ఈ క్లాస్లో అయితే మనం నేర్చుకుందాం. సో ఫస్ట్లీ సో లీడ్ జనరేషన్లో మనం ఆర్గానిక్గా జనరేషన్ చేసుకోవటం కన్నా ఇన్ఆర్గానిక్గా జనరేట్ చేసుకోవటం కన్నా ఫస్ట్ ఆర్గానిక్గా ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అనేది సో అది లాస్ట్లో చూద్దాం. ఫస్ట్ మనకి వచ్చేసి ఇన్ఆర్గానిక్గా అంటే మనం డబ్బులు సెటైన్ మనీ అనేది పెట్టి సో సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది పెట్టి సో మనం లీడ్ జనరేషన్ ఏ విధంగా చేసుకుంటాం, లీడ్స్ మనకి ఏ విధంగా వస్తాయి మనం డబ్బులు పే చేస్తే అనేది క్లియర్ కట్గా ఈ ఒక్క క్లాస్లో చేసుకుంటాం. ఫస్ట్ అసలు ఇన్ఆర్గానిక్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఇన్ఆర్గానిక్ ప్రాసెస్ అంటే మనం ఏ విధంగా చేసుకోవచ్చు, మనం మనీ ఎక్కడ పెట్టాలి, సో ఎంత పెట్టాలి అనేది క్లియర్ కట్గా ఇన్ఆర్గానిక్ మెథడ్లో లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం, ఓకేనా. సో ఇన్ఆర్గానిక్గా లీడ్ జనరేషన్ చేసుకోవటం సో సింపుల్ అనమాట, అంటే మనకి ఎక్కువ హార్డ్ వర్క్ ఉండదు, అంటే మనం డబ్బులు పెట్టి చేసుకోవడమే చాలా బట్ కానీ ఏంటంటే మనం మనీ పెట్టాలి కదా. సో ఇన్ఆర్గానిక్గా జనరేట్ చేసుకుంటే మనకి సింపుల్ ప్రాసెస్, సెటైన్ అమౌంట్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫేస్బుక్ యాడ్ రన్ చేస్తాము, దెన్ సెటైన్ అమౌంట్ ఉంటుంది, ఫస్ట్ మన కాంట్రిబ్యూషన్, మన కంటెంట్, నెక్స్ట్ మన ఫార్మాట్, సో ఈ 3 మంచిగా చూసుకొని ఒక ఫేస్బుక్ యాడ్ రన్ చేసుకుంటే సో మంచిగా వస్తుంది జంక్ లీడ్స్. అంటే ఫేస్బుక్ యాడ్స్లో కూడా జంక్ లీడ్స్ వస్తాయి అనమాట, బట్ కానీ దాన్ని సింపుల్ అంటే లైక్ దాని ఫార్మాట్ కానీ మనం ఇచ్చే కంటెంట్ అయినా సరే ఈ 2 అనేది మనం కాంట్రిబ్యూషన్ ఇచ్చేది కానీ లేదా మన ఫార్మాట్ లైక్ ఏదైతే మన డీటెయిల్స్ ఎవరి కోసం యాడ్స్ రన్ చేస్తున్నాం, మనం టార్గెట్ ఎవరు, సో ఈ ఫార్మాట్ ఏదైతే ఉంటో టార్గెట్ అటెండెన్స్ కానీ లైక్ ఇవైతే ఉంటాయో సో వీటిని మనం ఫార్మాట్ అనేది క్లియర్ కట్గా మనం మంచిగా లైక్ ఆ ఫార్మాట్ అనేది చేస్తే ఫేస్బుక్ యాడ్స్లో మంచిగా జంక్ లీడ్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో లైక్ ఫేస్బుక్లో నుంచి మనం మనీ పెట్టుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్లో మనీ పెట్టుకోవచ్చు, నెక్స్ట్ యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం సెల్ఫ్ ప్రమోషన్ చేసుకునే ఇన్ఆర్గానిక్గా మనం సెల్ఫ్ ప్రమోషన్ అయితే చేసుకుంటాం అనమాట, ఓకేనా. లైక్ మనం యాడ్స్ రన్ చేసుకోవటం కానీ లైక్ ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, సో వీటన్నిటిలో మనం డబ్బులు పెట్టేసి తెచ్చుకునేది సో అది సెల్ఫ్ లీడ్ జనరేషన్ అంటే సెల్ఫ్ ప్రమోషన్ అంటారు అనమాట. సో మనం సెల్ఫ్ ప్రమోషన్ చేయకుండా అండ్ ఇంకోటి కూడా ఉందన్నమాట లీడ్ జనరేషన్ కోసం, ఓకేనా. సో లీడ్ జనరేషన్లో ఇంకా సెకండ్ టైప్ ఏంటంటే లైక్ ఎక్కువ శాతం లైక్ మనం లీడ్ జనరేషన్ కన్నా అంటే సెల్ఫ్ ప్రమోషన్ లీడ్ జనరేషన్ కన్నా సో మనం ఎవరైతే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు కొంతమంది
ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ సంథింగ్ అదర్ దాంట్లో కానీ లైక్ యూట్యూబ్లో కానీ. సో వీటిలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారనమాట, ఓకేనా. ఇన్స్టాగ్రామ్ లైక్ ట్రెండింగ్లో సర్టెన్ అమౌంట్లో కొంతమంది ట్రెండింగ్లో ఉంటారన్నమాట. సో ఇయర్లో ప్రజెంట్ కొన్ని సిచ్యువేషన్స్లో సమ్ ఆఫ్ కొంతమంది లైక్ ఉంటారనమాట. సో వాళ్ళ చేత కూడా మనం లీడ్ జనరేషన్ చేయించుకోవచ్చు, ఓకేనా. లైక్ ఎవరైతే ఇప్పుడు ఇన్స్టాలో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేసుకొని ఇన్స్టా స్టార్స్ అవుతారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు అనమాట. సో వాళ్ళ చేత కూడా మనం చేసుకోవచ్చు. లేదు అంటే కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో, సో కంటెంట్ క్రియేటర్స్ చేత కూడా మనం లైక్ లీడ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో 2 టైప్స్గా ఉంటాయి. లైక్ ఇన్స్టాగ్రామ్లో మనం సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవచ్చు, అంటే ఈ యాడ్స్ రన్ చేసుకోవడం వీటన్నిటిని బాగా అర్థం చేసుకోండి, ఓకేనా. ఇన్ కేస్ మీకు ఇంకేమన్నా అర్థం కాకపోతే అవసరమైతే పక్కన ఒక బుక్ పెట్టుకొని రాసుకుంటే మీకు క్లియర్ కట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఆన్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే లైక్ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట, లైక్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎవరైనా వీడియో ఆన్ చేసుకుని లైక్ వాళ్ళు క్రియేటెడ్గా చెప్పే విధానంగా ఉంటుంది అనమాట, ఓకేనా. సో నేను ఎక్కడున్నానంటే లైక్ మీకు ఫస్ట్లీ సెల్ఫ్ ప్రమోషన్కి నెక్స్ట్ అదర్ ప్రమోషన్కి డిఫరెన్స్ చెప్తాను అనమాట. ఫస్ట్లీ మనం ఈ ఫేస్బుక్లో యాడ్ రన్ చేయటం కానీ, లేదా ఇన్స్టాలో యాడ్స్ రన్ చేయటం కానీ, లైక్ ఇంకా అదర్ వెబ్సైట్స్లో యాడ్స్ రన్ చేయటం కానీ, వీటిని సెల్ఫ్ ప్రమోషన్స్ అంటాం. అంటే మనమే సొంత వెబ్సైట్ క్రియేట్ చేసుకొని, లైక్ ఒక జనరిక్ వెబ్సైట్ లేదా ఈకామర్స్ వెబ్సైట్, సో ఇటువంటి బిజినెస్ వెబ్సైట్ మనం వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దాంట్లో ప్రమోషన్స్ ఇవ్వటం కానీ, లేదు మన ఫేస్బుక్ అకౌంట్లో, లేదు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ ఏవైతే ఉంటాయో, సో వీటన్నిటిలో మనం యాడ్ రన్ చేసుకోవటం, దాన్ని సెల్ఫ్ ప్రమోషన్ అంటామంట, సెల్ఫ్ ప్రమోట్ యాడ్ రన్నింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ వేరే వాళ్ళ చేత ఎవరైతే ఉంటారో సో వాళ్ళ చేత యాడ్ రన్ చేయించుకోవటం, అది సో అదర్ ప్రమోషన్స్ అనమాట. అంటే మనం అది వేరే లీడ్ జనరేషన్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ప్రమోషన్ యాడ్ రన్ చేయడం కూడా 2 టైప్స్. మనం యాడ్ రన్ చేసుకోవటం అది సెల్ఫ్ ప్రమోషన్, అంటే సంథింగ్ అంటే ఇన్ఆర్గానిక్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి సెల్ఫ్ ప్రమోటింగ్, నెక్స్ట్ వచ్చేసి అదర్స్ ప్రమోషన్ అనమాట, ఓకేనా. సెల్ఫ్గా మనం సర్టెన్ అమౌంట్ పెట్టుకుని మనం సెల్ఫ్గా ప్రమోట్ చేసుకోవచ్చు, యాడ్స్ రన్ చేసుకొని. లేదు అదర్స్ని చేత లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళైతే వీళ్ళ చేత సో అదర్ ప్రమోషన్ అంటాం అనమాట, ఓకేనా. ఇలా ఆర్గానిక్లో 2 మెథడ్స్ ఉంటాయి, లైక్ లీడ్ జనరేషన్ 2 మెథడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్లో కూడా 2 మెథడ్స్. ఒకటి సెల్ఫ్ ప్రమోషన్, నెక్స్ట్ వచ్చేసి అదర్ ప్రమోషన్ అనమాట, ఓకేనా. సో ఈ సెల్ఫ్ ప్రమోషన్ అంటే మనం చేసుకోవడం, అదర్ ప్రమోషన్ అంటే వేరే వాళ్ళ చేత చేయించుకోవడం అనమాట, ఓకేనా. సో మ్యాక్సిమం అర్థమే ఉంటుంది అనుకుంటున్నా ఈ లీడ్ జనరేషన్. ఇన్ఆర్గానిక్ మెథడ్ అంటే ఏంటి అని చెప్పేసి, ఓకేనా. లీడ్ జనరేషన్ అంటే ఏంటి, ఇన్ఆర్గానిక్ మెథడ్ ఏంటంటే మ్యాక్సిమం అర్థమే ఉంటుంది అనుకుంటా. ఒకసారి అర్థమైతే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. లైక్ లీడ్ జనరేషన్ అంటే ఏంటిది, అండ్ ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషను, అండ్ అది అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. మ్యాక్సిమం ఫేస్ కొంచెం క్లియర్ కట్గా అంటే అంత అర్థమయ్యేటట్లు లేదనుకుంటా అందరికీ. ఎవరికి అర్థం కాలే, రైట్. అర్థం కాలేదు అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నాకు అర్థం కాలేదు అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నాకు అర్థం కాలేదు అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఒక్కసారి. మ్యాక్సిమం ఎవరికి అర్థం కాలేదు అనుకుంటా. మళ్ళీ ఒక్కసారి చెప్తా, క్లియర్ టు కట్గా మళ్ళీ చెప్తా ఒకసారి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి లీడ్ జనరేషన్ అనమాట, ఓకేనా. లీడ్ జనరేషన్ అంటే మన ఏదైతే మనం సేల్స్ చేస్తున్నామో మన కంపెనీకి, సో దాన్ని లీడ్ జనరేషన్ అంటాం. అంటే మనం క్లయింట్స్ని తెచ్చుకోవటం, దాన్ని లీడ్ జనరేషన్ అంటాం, ఓకేనా. ఒక పర్సన్ని తెచ్చుకోవటం లీడ్ జనరేషన్ అంటాం అనమాట, ఓకేనా. సో లీడ్ జనరేషన్. సో లీడ్ జనరేషన్ వచ్చేసి 2 టైప్స్గా ఉంటుంది. సో మీ అందరికీ అర్థం కావాలంటే నేను చెప్పిన ప్రాసెస్ ఇప్పుడు నుంచి క్లాసెస్ చాలా అంటే చాలా హార్డ్గా ఉంటాయి, ఓకేనా. సో ప్రతి ఒక్కరికి అర్థం కావాలి అంటే మీరు క్లాసెస్ వచ్చేటప్పుడు అవసరమైతే ఒక బుక్ ఒక బుక్ పెన్ పెట్టుకొని రాసుకుంటే కొంచెం క్లియర్ కట్గా అర్థం అవుతాయి. లైక్ మన కాలేజెస్లో కానీ లైక్ ఇలా అయితే రన్నింగ్ నోట్స్ రాసుకుంటామో, సో అట్లానే ఈ క్లాస్ కూడా మనం రన్నింగ్ నోట్స్ రాసుకుంటే కొంచెం క్లియర్ కట్గా అర్థం అవుతుంది, ఓకేనా. మళ్ళీ ఒకసారి మీకు చెప్తా క్లియర్ కట్గా, ఓకేనా. లీడ్ జనరేషన్. సో ఫస్ట్లీ లీడ్ జనరేషన్ అంటే ఈరోజు మనం టాపిక్ చెప్పుకునేది లీడ్ జనరేషన్ అంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో, మనం ఏదైతే ప్రోడక్ట్ సేల్ చేస్తాం కదా, ఇప్పుడు మన కంపెనీలో ప్యాకేజెస్ మీకు సింపుల్గా చెప్పాలంటే మనం ఎవరినైతే జాయిన్ చేస్తున్నామో, సో ఆ జాయిన్ అయ్యే వాడిని తెచ్చుకోవాలి అంటే లీడ్ జనరేషన్ అంటాం, ఓకేనా. ఆ జాయిన్ అయ్యే వాడిని తెచ్చుకునే ప్రాసెస్ని లీడ్ జనరేషన్ అంటాం. ఇది అర్థమైందా? మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటా కదా. మనం జాయిన్ చేసుకుంటాం అంటే ఇప్పుడు మనం ఒకరిని జాయిన్ చేసుకుంటాం, ఓకేనా. ఆ జాయిన్ చేసుకునే వాళ్ళని తెచ్చుకోవటం లీడ్ జనరేషన్ ప్రాసెస్ అంటాం, ఓకేనా. ఇది అర్థమైంది. సో లీడ్ జనరేషన్ ప్రాసెస్ 2 విధాలుగా ఉంటాయి, ఓకేనా. లీడ్ జనరేషన్ ప్రాసెస్ 2 విధాలుగా ఉంటాయి.
ఒకటి ఆర్గానిక్ లీడ్ జనరేషన్, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్. ఓకేనా, లీడ్ జనరేషన్ వచ్చేసి టూ టైప్స్ అనమాట. ఒకటి ఆర్గానిక్ జనరేషన్, నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్. ఓకేనా, ఇది అర్థమైంది కదా, ఇంతవరకు అర్థమైంది. ఓకేనా, సింపుల్. ఇప్పుడు నుంచి కొంచెం డిఫరెంట్ ఈ లీడ్ జనరేషన్ కానీ ఇంకా నెక్స్ట్ వచ్చే కొంచెం హార్డ్గా ఉంటాయి. అండ్ మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయకండి, మధ్యలో డిస్టర్బ్ చేస్తే నేను డిస్టర్బ్ అవుతాను అనమాట. సో కొంచెం నేను చెప్పాలి అనుకున్నది కొంచెం మర్చిపోతా. సో మీరు మ్యాక్సిమం చాలా మందికి అర్థం కావట్లేదు, మీకు అర్థమయ్యేటట్టే చెప్తా, కొంచెం లేట్ అయినా సరే మీకు అర్థమయ్యేటట్టే చెప్తా. అవసరమైతే నెక్స్ట్ క్లాస్లో అయినా కంటిన్యూ చేసుకుందాం మన ఈరోజు టాపిక్ని. ఓకేనా, సో ఇక్కడ దాకా అర్థమైంది లీడ్ జనరేషన్ అంటే ఏంటో అర్థమైంది. నెక్స్ట్ లీడ్ జనరేషన్లో ఏ టైప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి అని చెప్పా. ఓకేనా, 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఏంటివి, ఇన్ఆర్గానిక్ జనరేషన్, ఆర్గానిక్ జనరేషన్. ఇక్కడ దాకా అర్థమైంది. లీడ్ జనరేషన్లో టూ టాపిక్స్ లైక్ 2 టైప్స్ ఉంటాయి, ఆర్గానిక్ లీడ్ జనరేషన్, ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్. ఓకేనా, సో ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటే ఏంటి? ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటే మనం ₹1 కూడా పెట్టకుండా లీడ్స్ని తెచ్చుకోవటం, దాన్ని ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటాం. ఓకేనా, ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటే ఫస్ట్ టైప్ లీడ్ జనరేషన్లో ఫస్ట్ టైప్ ఆర్గానిక్ జనరేషన్. ఓకేనా, ఆర్గానిక్ లీడ్ జనరేషన్. ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటే మనం ₹1 కూడా పెట్టకుండా లీడ్స్ని తెచ్చుకోవటం, అంటే మనం జాయిన్ చేసుకోవటం, దాన్ని ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటాం. ఓకేనా, నోట్బుక్ ఓకేనా, ఆర్గానిక్ లీడ్ జనరేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్. ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటే మనం డబ్బులు సెట్ అయిన అమౌంట్ ఒక ₹100, $200, $300, ₹1000, $2000 సంథింగ్ అమౌంట్ పెట్టి సమ్ ఆఫ్ అమౌంట్ పెట్టి తెచ్చుకునే దాన్ని ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటాం. ఓకేనా, నాకు ఇక్కడ దాకా అర్థమైంది? ఎవరికన్నా అర్థమైంది కదా? ఇక్కడ దాకా అర్థమైందా? సరే హ్యాండ్ రైజ్ చేయండి. అర్థమైంది అంటే హ్యాండ్ రైజ్ చేయండి. నాకు అర్థం కాదు, మీకు అర్థమైందని చెప్పేసి నాకు అర్థం కావాలి కాబట్టి ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. రైట్, అందరికి అర్థమైంది కదా. ఓకే, లీడ్ జనరేషన్ అంటే ఏంటో అర్థమైంది. లీడ్ జనరేషన్ ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటే ఏదో అర్థమైంది, అండ్ ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటే ఏంటో అర్థమైంది. ఓకేనా, నెక్స్ట్ మనం ఆర్గానిక్ చెప్పుకునే కన్నా, అంటే మనం ఏ డబ్బులు పెట్టకుండా లీడ్ జనరేషన్ తెచ్చుకునే దానికన్నా ఫస్ట్ ఇన్ఆర్గానిక్గా లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, అంటే డబ్బులు పెట్టి లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలో ఫస్ట్ నేర్చుకుందాం ఒక 3 days. నెక్స్ట్ ఇంకో 3 days ఆర్గానిక్ లీడ్ జనరేషన్ నేర్చుకుందాం. ఓకేనా, అంటే డబ్బులు పెట్టకుండా లీడ్స్ని ఎలా తెచ్చుకోవాలి అనేది ఇంకో 3 days నేర్చుకుందాం. ఓకేనా, సో ఈ వీక్లీ 7 days ఉంటాయి. ఓకేనా, అంటే మండే నుంచి సాటర్డే వరకు లీడ్ జనరేషన్ కోర్సెస్ లైక్ ఈ లీడ్ జనరేషన్ కోర్స్ జరిగింది. ఓకేనా, ఈ లీడ్ జనరేషన్లో 3 days ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్ నేర్చుకుందాం, ఇంకో 3 days ఆర్గానిక్ లీడ్ జనరేషన్ నేర్చుకుందాం. ఓకేనా, ఇక్కడ దాకా అర్థమైంది. సో ఫస్ట్లీ లీడ్ జనరేషన్ అంటే ఏంటో అర్థమైంది, ఆ లీడ్ జనరేషన్లో టైప్స్ అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్ చెప్పుకుందాం. ఓకేనా, ఆర్గానిక్ తర్వాత చెప్పుకుందాం. ఇన్ఆర్గానిక్ అంటే మనం డబ్బులు పెట్టి లీడ్స్ తెచ్చుకునే ప్రాసెస్ తెచ్చుకుందాం. ఓకేనా, అంటే మనం డబ్బులు సెట్ అయిన అమౌంట్ ఆఫ్ మనీ పెట్టి లీడ్స్ని ఎలా తెచ్చుకోవాలని నేర్చుకుందాం. ఓకేనా, ఇక్కడ దాకా అర్థమైందా? ఇన్ఆర్గానిక్ జనరేషన్ అంటే అర్థమైంది కదా. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అర్థమైంది అంటే హ్యాండ్ రైజ్ చేయండి. అర్థమైంది అంటే హ్యాండ్ రైజ్ చేయండి. అర్థమైంది ప్రతి ఒక్కరికి. నేను కింద ఉండవలసింది, ఎవరైతే నాకు టాప్గా కనబడుతున్నారో వాళ్ళు మాత్రమే వాళ్ళ హ్యాండ్ రైజ్ చేస్తే ఓకే అర్థమైంది అని నాకు అర్థమవుతుంది. రైట్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్లో ఇంకో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ లీడ్ జనరేషన్లో 2 టైప్స్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్ కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్లో 2 టైప్స్ ఏంటంటే, నెంబర్ 1 సెల్ఫ్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్. ఓకేనా, సెల్ఫ్గా ప్రమోట్ చేసుకుంటూ లీడ్ జనరేషన్. హ్యాండ్ రైజ్ చేయడానికి రియాక్షన్లో హ్యాండ్ రైజ్ అని ఉంటుంది సార్. ఓకే, ఒకసారి లైక్ హ్యాండ్ రైజ్ చేయడానికి రియాక్షన్లో హ్యాండ్ రైజ్ అని ఉంటుంది చూడండి. ఓకేనా, ఓకే ఓకే, అది తెలియదు బ్రో వాళ్ళకి. ఓకే
రైట్. అప్పుడు చిన్న చిన్న కామెంట్, లేదంటే మనం బాగా లైక్ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు, దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఏదైనా సరే, ఏ చిన్న వర్క్, ఇది ఈ వర్కే కాదు, ఇంకా ఏ వర్క్, ఈవెన్ మన స్టడీస్లో అయినా సరే, ఇంకా సంథింగ్ అదర్ టైప్స్ ఆఫ్ మన వర్క్ ఏదైతే ప్యాషన్ అయితే ఏదైతే ఉందో, సో ప్యాషన్ అయినా కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. చాలామంది లైక్ ప్రమోట్ చేసుకోవాలి లైక్ ఏదో చేయాలి, ఇంకా డెవలప్ చేసుకోవాలి అని చెప్పి ఎక్కువాలి. ఏం అవసరం లేదు, టైం వచ్చినప్పుడు అదే డెవలప్ అవుతుంది సింపుల్లీ. ఓకేనా? సో అప్పుడప్పుడు చిన్న చిన్న కామెంట్స్ చేసుకుంటాను. ఫస్ట్ మళ్ళీ డిస్టర్బ్ చేయకండి ఇలాంటి మెసేజెస్ చేసి. ఫస్ట్లీ లీడ్ జనరేషన్ అంటే ఏదో అర్థమైంది. నెక్స్ట్ లీడ్ జనరేషన్ 2 టైప్స్ అర్థమైంది. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్ 2 టైప్స్ ఉంటాయి, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్. సో ఆర్గానిక్ అంటే ఏదో అర్థమైంది, ఇన్ఆర్గానిక్ అంటే ఏదో అర్థమైంది. ఇప్పుడు ఇన్ఆర్గానిక్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా? ఇన్ఆర్గానిక్లో 2 టైప్స్ ఉంటాయి. ఆ ఇన్ఆర్గానిక్ 2 టైప్స్ అంటే, ఫస్ట్ టైపు సెల్ఫ్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్. సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటూ, అంటే మనం ఫేస్బుక్ యాడ్స్ రన్ చేస్తూ, ఇన్స్టాలో యాడ్స్ రన్ చేస్తూ, లేదా యూట్యూబ్లో లైక్ అదర్ చేత యాడ్స్ రన్ చేసుకుంటూ, లేదా వెబ్సైట్స్, మనకి ఏమన్నా వెబ్సైట్స్ ఉంటే, పర్సనల్ వెబ్సైట్స్ ఏమైనా ఉంటే, లేదా పబ్లిక్ వెబ్సైట్స్ ఏమైనా ఉంటే ఆ వెబ్సైట్స్లో ప్రమోట్ చేసుకుంటూ, దీన్ని సెల్ఫ్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్ అని అంటాం. ఒకసారి అర్థమైంది ఇక్కడ దాకా సెల్ఫ్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్ అంటే? రైట్. కొంతమంది హ్యాండ్ రైజ్ చేసి అలానే పెట్టారు మ్యాక్సిమం. సో ఇంకోసారి మళ్ళీ హ్యాండ్ రైజ్ తీసి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తే ఒకసారి నాకు అర్థమవుతుందని, మీకు అర్థమైందని చెప్పేసి నాకు అర్థమవుతుంది. అర్థమైంది ఇక్కడ దాకా అందరికీ? ఓకే 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 ఓకే. సో లీడ్ జనరేషన్ అంటే ఏదో అర్థమైంది. అంటే లీడ్ జనరేషన్ అంటే ఏదో అర్థమైంది, ఇన్ఆర్గానిక్ అంటే ఏదో అర్థమైంది, ఆర్గానిక్ అంటే ఏదో అర్థమైంది, అండ్ ఇన్ఆర్గానిక్లో ఫస్ట్ టైప్ అర్థమైంది. ఏంటి? సెల్ఫ్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్. సెల్ఫ్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్ అంటే ఏదో అర్థమైంది. అంటే మనల్ని మనం సమ్ అమౌంట్ ఆఫ్ మనీ పెట్టి, ఫేస్బుక్ యాడ్స్లో ఒక 100 రూపాయలు పెట్టి, 200 పెట్టి, 500 పెట్టి, 1000 రూపాయలు పెట్టి, సో ఇలా ఈ మనం సొంతంగా డబ్బులు పెట్టుకొని యాడ్స్ కానీ లేదా సంథింగ్ ఏదైనా రన్ చేయించుకోవడం, మనం అమౌంట్ పెట్టి మనం రన్ చేసుకోవటం లీడ్ జనరేషన్, సెల్ఫ్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్ అంటాం. అండ్ అదర్ ప్రమోషన్ లీడ్ జనరేషన్ నాకు ఏమీ అర్థం కావట్లేదు బ్రో. రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మ్యాక్సిమం అందరూ ఒక బుక్ తెచ్చుకోండి, ఒక పెన్ తెచ్చుకోండి, అర్థమవుతుంది. రాసుకుంటారు, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. సో అప్పుడు అర్థమవుతుంది. కొంచెం డిఫికల్టీస్ అంటే నేను లోపలికి వెళ్తున్నా, పైన చెప్పాలి అంటే నేను పైన చెప్పగలను, బట్ మీ అందరికీ క్లియర్ కట్ నాకు ఎంతైతే నాలెడ్జ్ ఉందో అది మీకు కూడా రావాలి అని చెప్పేసి డీప్గా వెళ్ళి చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ అది ఎలా చేయాలనేది కూడా చెప్తా. ఐ థింక్ దే ఆర్ ఫ్రెషర్స్ బ్రో. ఎస్, అందరూ ఫ్రెషర్స్ ఈరోజు జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన అందరూ కూడా. సో ఓకేనా? ఎక్కడ ఉన్నా? సెకండ్ టైప్. ఫస్ట్ టైప్ అర్థమైంది, సెల్ఫ్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్ అంటే అర్థమైంది. నెక్స్ట్ అదర్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్ అంటే ఏదో చెప్తాం. అంటే మనం అమౌంట్ పెట్టి, మనం డబ్బులు పెట్టి వేరే వాడి చేత యాడ్ రన్ చేయించుకోవటం, లేదు మనం డబ్బులు పెట్టి వేరే వాడి చేత ప్రమోషన్ చేయించుకోవటం, దీన్ని అదర్ ప్రమోషన్ అంటాం. అదర్ ప్రమోట్ లీడ్ జనరేషన్ అంటాం. ఓకేనా? లీడ్ జనరేషన్ కింద 2 టైప్స్, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కింద 2 టైప్స్. ఓకేనా? ఇన్ఆర్గానిక్ కింద 2 టైప్స్, సెల్ఫ్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్, అదర్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్. ఓకేనా? ఇక్కడ దాకా అర్థమైందా అందరికీ? సెల్ఫ్ ప్రమోటింగ్ అంటే ఏంటో అర్థమైంది. సెల్ఫ్ ప్రమోటింగ్ అంటే మనం డబ్బులు పెట్టి లీడ్ జనరేట్ చేసుకోవటం, మనం డబ్బులు పెట్టి మనమే యాడ్స్ రన్ చేసుకోవటం సెల్ఫ్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్ అంటాం. అండ్ అదర్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్ అంటే ఏంటి అంటే, మనం లైక్ ఇప్పుడు ఇన్స్టాలో సంథింగ్ నేమ్ ఎవరి నేమ్ ఇంకేస్ మమతా నేత తెలుసా అందరికీ? తెలుగులో పాపులర్ ఇప్పుడు కొంచెం. మమతా నేత తెలుసా? ఇప్పుడు లైక్ ఇన్ఫ్లుయెన్సర్ మంచిగా ఉంది. ఓకేనా? ఎగ్జాంపుల్ నేను చెప్పా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరో తెలియడానికి మీకు చెప్పా. మమతా నేత తెలుసు కదా? సో అందుకు మమతా నేత తెలుసా? లైక్ ఏదో సాంగ్ ఉందబ్బా, లైక్ ఏదో సిల్లీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తా, లైక్ అటువంటి సాంగ్ చేసింది ఒకటి రీల్స్. మమతా నేత తెలుసా అందరికి? ఒకసారి హ్యాండ్ రైసింగ్, నాకు తెలుసు అంటే హ్యాండ్ రైసింగ్. ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కువ ప్రమోషన్స్ చేస్తూ ఉంటుంది, బెట్టింగ్ ప్రమోషన్స్, ఆ ప్రమోషన్స్, ఈ ప్రమోషన్స్ అని. మ్యాక్సిమం అందరికి తెలిసినట్లే ఉంది. ఓకే 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 ఐ థింక్
ఓకే. ఆమె తెలుసు కదా, ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఓకేనా. రీసెంట్లీ నేను కూడా ఆమె చేత ఒక 2000 ఇచ్చి యాడ్ రన్ చేయించి, అంటే లైక్ ప్రమోషన్ చేయించా. పార్ట్ టైం వర్క్ కోసం ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వని చెప్పేసి నా నెంబర్ ఇచ్చి, అంటే ఆమెకి కంటెంట్ ఇచ్చి, ఆమెకి కంటెంట్ ఇది మాట్లాడు, వీడియో ఇది తీయి, కింద నా నెంబర్ ఉంటుంది అది చెప్పు అని చెప్పేసి ఆమెకి మనం కంటెంట్ ఇచ్చి, మనం కంటెంట్ రాసుకొని, ఒక వీడియో మనం ఎలా తీయాలి, వీడియో ఎలా తీపించాలి, కంటెంట్ రాసుకొని, ఏది మీరు పార్ట్ టైం వర్క్ కోసం చిన్న సింపుల్ నేను కంటెంట్ రాసి మీకే చెప్తా. మీరు ఏదైనా పార్ట్ టైం వర్క్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే డైలీ 3 to 4 hours ఈ కంపెనీలో వర్క్ చేసుకొని మంత్లీ 30K to 40K ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి రిస్కింగ్ ఏమైతే ఉందో అందులో గవర్నమెంట్ సెక్షన్లో ఉండిద్ది అని చెప్పి జస్ట్ సమ్ ఆఫ్ కంటెంట్ రాసి నేను ఆమెకు పంపించే. ఓకేనా. దాని కింద నా నెంబర్ పంపించే. సో ఇది మాట్లాడు, పైన అది వీడియోలో చెప్పు, నెక్స్ట్ కింద నా నెంబర్ ఉంటుంది, ఈ నెంబర్ కింద డిస్ప్లే అంటే నీ రీల్ కింద ఇలా పెట్టు, బయోలో కానీ నీ యొక్క ఇన్స్టాగ్రామ్ బయోలో కానీ కామెంట్ సెక్షన్లో కానీ, లేదంటే నీ లైక్ కింద ఏమైతే ఉంటుందో అది దాని డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, సో ఆ డిస్క్రిప్షన్లో కానీ పెట్టు అని చెప్పేసి కంటెంట్ అంటే 2000 ఇచ్చేసి కంటెంట్ ఇచ్చేసి ప్రమోషన్ చేయించుకున్నాను. అది ఏంటి, అదర్ ప్రమోషన్ అర్థమైందా అందరికీ? మనం డబ్బులు పెట్టుకొని, మనం కంటెంట్ రాసుకొని, మనం డబ్బులు పెట్టుకొని వేరే వాళ్ళ చేత ప్రమోషన్ చేయించుకుంటాం. అదర్ ప్రమోట్ లీడ్ జనరేషన్ అంటే. ఓకేనా. దెన్ అప్పుడు వాళ్ళకి అంటే మనం వ్యూస్ చూసుకోవాలి. ఫస్ట్లీ మనం ఎవరి చేత ఇన్ఫ్లుయెన్సర్స్ చేత, ఫర్ సపోజ్ ఒక సెట్ లైక్ ఇంకొక పేరు ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సంథింగ్ సిల్లీ నేమ్స్ వస్తున్నాయి, బట్ కానీ కొంచెం అఫీషియల్గా ఉంటే వాళ్ళని ఏం చెప్దాం అనుకుంటున్నా. ఉస్తే సంథింగ్ ఏదో ఉంది అబ్బా తన నేము, సురేఖ సంథింగ్ ఎవరో ఉంది, లైక్ ఏదేదో సాయి కుమార్ కాదు, సంథింగ్ ఏదో ఒక నేమ్ ఉండే. అంటే లైక్ ఆమె పైన ఏమన్నా కామెడీ వీడియోస్ ఉంటే ఆ కామెడీస్ వీడియోస్ పైన పెట్టుకుని కింద కూర్చొని నవ్వుతూ ఉంటుంది ఆమె. సురేఖ సంథింగ్ ఏదో నేమ్ ఉంది, ఏదో సంథింగ్ నేమ్ ఉంది. అంటే లైక్ అలా ఇంకో పేరు ఏమైనా చెప్పాలి, ఉప్పల వాళ్ళు తెలుసు కదా. సో వీళ్ళని సోషల్ మీడియా స్టార్స్ ఆర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఓకేనా. అంటే వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానీ అదర్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిలో కొంచెం ఫేమస్ అనమాట. సో వీళ్ళ చేత కూడా మనం ప్రమోషన్స్ చేయించుకోవచ్చు. మన లీడ్ జనరేషన్ కోసం వీళ్ళ చేత కూడా మనం ప్రమోషన్స్ చేయించుకోవచ్చు. ఓకేనా. వీళ్ళ చేత కూడా మనం ప్రమోషన్స్ చేయించుకోవచ్చు. ఓకేనా. అంటే వీళ్ళు సెట్ అయిన అమౌంట్ ఒక రీల్ చేయడానికి నేను అంటే వాళ్ళ ఇన్స్టా అకౌంట్లో ఒక రీల్ పెట్టడానికి సెట్ అయిన అమౌంట్ అని అడుగుతారు. నాకు ఇంత అమౌంట్ కావాలి, నీకు ఒక అంటే నీ గురించి అంటే నీకు ఒక ఇది రన్ చేయాలి, నీ గురించి ఏదైనా నేను రన్ చేయాలి, నా ఇన్స్టా అకౌంట్లో నీది పెట్టాలి అంటే నాకు ఇంత అమౌంట్ కావాలి. రీల్కి వచ్చేసి ఒక 2000 లేదా స్టోరీకి వచ్చేసి ఒక 500 లేదు సెట్ అయిన బయోలో నెంబర్ పెట్టడానికి సెట్ అయిన అమౌంట్ అని చెప్పేసి సెట్ అయిన అమౌంట్ తీసుకుంటారు వాళ్ళు. ఓకేనా. ఒక రీల్ పోస్ట్ చేయడానికి కానీ లేదా వాళ్ళు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి మెసేజ్ చేయడానికి సెట్ అయిన అమౌంట్ అడుగుతారు వాళ్ళు, నాకు ఇంత అమౌంట్ కావాలి అని చెప్పేసి. దెన్ వాళ్ళు అలా ప్రమోషన్ చేసేటప్పుడు మనం అలా ఫస్ట్ ఈరోజు జస్ట్ అదర్ ప్రమోషన్ నేర్చుకుందాం, రేపు సెల్ఫ్ ప్రమోషన్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఓకేనా. ఇంకా 10 minutes ఉంది టైము. ఈ 10 minutesలో అదర్ ప్రమోషన్ వేరే వాళ్ళ చేత ప్రమోట్ ఎలా చేయించుకోవాలని చెప్తాం. అంటే లైక్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదా సంబడి ఎవరైతే ఉంటారో సో వీళ్ళ చేత మనం ప్రమోషన్స్ ఎలా చేయించుకోవాలో నేర్చుకుందాం. ఓకేనా. ఇప్పుడు FB యాడ్స్ సర్వీస్ బెటర్ అయినా లేదు, అంటే FB యాడ్స్ రన్ చేయాలి అంటే నాలెడ్జ్ ఉండాలి, అనాలిసిస్ చేసుకోవాలి. FB యాడ్స్ రన్ చేసుకోవడం అంటే అంత సింపుల్ ఏం కాదు, కానీ అంత సింపుల్ ఏం కాదు. FB యాడ్ రన్ చేసుకోవాలంటే నాలెడ్జ్ ఉండాలి, నెక్స్ట్ అనాలిసిస్ చేసుకోవాలి, ఏ యాడ్కి ఎంత వస్తుందని చెప్పేసి ఇవన్నీ కూడా మనం రన్ చేసుకోవాలి. ఓకేనా. ఒకసారి అన్నీ ఆలోచించుకొని ఒకసారి అన్నీ చూసుకుని అప్పుడు యాడ్ రన్ చేయాలి. ఫస్ట్లో దూకిన తర్వాత మునిగిన తర్వాత పైకి లేచి ఒకసారి ఎంత లోతుకు పోయాము, ఈసారి అంత లోతుకు పోకూడదు అనుకుంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఆలోచించుకోవాలి. ఓకేనా. FB యాడ్స్ రన్ చేసుకోవటం అట్లా ఉంటుంది. FB యాడ్స్ రన్ చేసుకోవటం అంటే ఫస్ట్ మన FB యాడ్స్ అంటే ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయాలంటే ఫస్ట్ ఫేస్బుక్ యాడ్స్ రన్లో ఒక 500 పెట్టాలి, దూకాలి. దానికి ఏ ఒక్క వ్యూ రాదు, ఏ ఒక్క లీడ్ రాదు, వస్తే జంక్ లీడ్స్ వస్తాయి. సో దాన్ని కొన్నాళ్ళ తర్వాత ఒక 1 month or 15 days సంథింగ్ ఒక 10 days రన్ చేసుకొని ఆపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దూకిన దాంట్లో ఒకసారి చూసుకోవాలి, రన్ చేసిన దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. ఏ టైంకి రీచ్ అయింది, ఏ టైంలో క్వాలిటీ లీడ్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా ఒకసారి అనాలిసిస్
అనాలిసిస్ చేసుకుని అప్పుడు FB యాడ్స్ రన్ చేసుకోవాలి. సో వీటన్నిటి గురించి నేను చెప్తా, కానీ నన్ను క్వశ్చన్స్ అడగకండి. నేను అడగమన్నప్పుడు అప్పుడు అడిగితే నేను చెప్తా, ఓకేనా? సో అదర్ ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సంథింగ్ ప్రిపేరింగ్ యువర్ గెట్ రిపోర్ట్. ఎవరు చేసేది ఇది? రైట్. సో ఓకే రైట్ చిన్న FB యాడ్స్ రండి, ఓకేనా? రైట్. ఫస్ట్లీ FB యాడ్స్ అదర్ ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి. మనం అదర్స్ ప్రమోషన్స్ చేయించుకోవాలి. మన కంటెంట్ ఉంది, లేదా నాకు ఒక జాబ్ లైక్ నా దగ్గర జాబ్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి మనం ఫస్ట్లీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కాంటాక్ట్ అవ్వాలి. లేదు అంటే అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని మనం కాంటాక్ట్ అవ్వలేము, అంత డబ్బులు మనం పెట్టలేమంటే వ్లాగ్స్ ఉంటాయి, ఓకేనా? బ్లాగ్ చేసేవాళ్ళు కానీ, బ్లాగర్స్ కానీ, లేదా వ్లాగర్స్ కానీ కొంతమంది ఉంటారనమాట. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను గుంటూరులో లైక్ గుంటూరు సిటీ గురించి ప్రమోట్ చేసుకుంటూ, గుంటూరు సిటీ ఇది ఉంటుంది అది ఉంటుంది సంథింగ్ ప్రమోషన్స్ చేసుకునే వ్లాగ్స్ ఉంటాయి అనమాట. లైక్ గుంటూరు వ్లాగ్స్ అని చెప్పేసి, లేదా నర్సాపేట రోడ్స్ అని చెప్పేసి, ఇలా హైదరాబాద్ వ్లాగ్స్ అని చెప్పేసి, ఇలా కొన్ని వ్లాగ్ యొక్క ఇన్స్టా ఐడీస్ ఉంటాయి అనమాట, కొన్ని అకౌంట్స్ ఉంటాయి. అంటే పర్టికులర్ ఒక సిటీకి వచ్చి ఒక అకౌంట్ ఉండి లైక్ ఎవడొకడు ఖాళీగా ఉన్నవాడు సో ఆ బ్లాగ్ చేస్తాడు అనమాట, బ్లాగింగ్ కానీ సంథింగ్. వాళ్ళని బ్లాగర్స్ అంటారు, లేదా వ్లాగర్స్ అంటారు అనమాట. అంటే లైక్ ఆ సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఏ ప్లేసెస్లో ఎక్కడ ఉంటాయి, ఏదైనా లైక్ ఫుడ్డీస్ కానీ, లైక్ ఈ విలేజ్లో లైక్ ఈ గుంటూరులో ఇక్కడ ఒక మంచి హోటల్ ఉంది, లేదా సంథింగ్ ఇక్కడ ఒక మంచి హోటల్ ఉందని చెప్పేసి లైక్ ఇన్స్టా అకౌంట్స్ని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారనమాట, ఓకేనా? సో ఇలా మనం ఒక్క డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర పోలేము, అంత అమౌంట్ మనం పే చేసుకోలేమంటే సో ఎవరైతే ఈ బ్లాగర్స్ కానీ ఈ వ్లాగర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, భయ్యా నా దగ్గర ఒక జాబ్ ఆపర్చునిటీ ఉంది, సో దీన్ని మీరు ప్రమోట్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్లీ మనం వాళ్ళని అడగాలి, ఓకేనా? సో వాళ్ళు సెటిల్ అమౌంట్ చెప్తారు. నా దాంట్లో కొలాబరేట్ కావాలి అంటే నాకు ఇంత కావాలి, లేదు నా దాంట్లో లేదు నేను రీల్ నీకు కొలాబరేట్ కాకుండా ఓన్లీ నేను రీల్ పెట్టాలి అంటే నాకు ఒక 2000 కావాలి, లేదు రీళ్ళు కానీ లైక్ కొలాబరేటింగ్ కాదు స్టోరీ పెట్టాలి అంటే నాకు ఇంత కావాలి అని చెప్పేసి అడుగుతారు అనమాట, ఓకేనా? సో ఈ ప్రాసెస్ అని చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్సర్స్ కాడికి నేను పోయి చేసుకోలేను అంటే లైక్ ఈ బ్లాగర్స్ కానీ లైక్ వీళ్ళని కాంటాక్ట్ అయ్యానో చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్లీ ఎన్ని కాంటాక్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సరే లైక్ బ్లాగర్స్ అయినా సరే ఫస్ట్లీ వీళ్ళందరూ మనం కాంటాక్ట్ అయ్యే ముందు ఒకసారి వాళ్ళ ఒక వ్యూవర్షిప్ చూసుకోవాలి. అంటే ఎన్ని వ్యూస్ లైక్ సెకండ్ డేస్కి ఈవెన్ వాళ్ళ ఒక 2 days బ్యాక్ పోస్ట్ చేస్తే ఇప్పుడు దాకా ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి, ఎన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి, మనం ఏదైనా సరే అనాలిసిస్ చేసుకోవాలి. సంథింగ్ మనం ఒక వర్క్ అనేది చేసినామంటే దాని మీద మనకి కాన్సన్ట్రేషన్ కన్నా ఫస్ట్ అనాలిసిస్ ఉండాలి. దాని మీద హార్డ్ వర్క్ చేయడం ఇదంతా ఏం లేదు. చాలామంది చెప్తారు లైక్ వర్క్ వర్క్ సంథింగ్ ఏదో అంటారు, అవన్నీ అవసరం లేదు. మనం అనాలిసిస్ ఉండాలి. మనం ఒకటి స్టార్ట్ చేసినాం, మనం ఒక దాంట్లో అడుగు పెట్టినామంటే అడుగు పెట్టిన దాని గురించి మనం ఫుల్గా తెలుసుకోవాలి, ఓకేనా? అంటే అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ లేచి అప్పుడు తెలుసుకోవాలి, ఓకేనా? మనం అడుగు పెట్టకుండా మనం ఏదైనా స్టార్ట్ చేయకముందే దాని గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోలేము, ఓకేనా? అంటే తెలిసినా కానీ మనకు అంత మ్యాటర్ అంతగా అర్థం కాదనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఏదైనా సరే అనాలిసిస్ చేసుకోండి. మీరు వర్క్ చేసేటప్పుడు ప్రతిదాన్ని ఈవెన్ ఇప్పుడు మీరు ఒక లీడ్తో మాట్లాడారు, సో ఆ లీడ్ ఎలా మాట్లాడుతున్నాడు, ఆయన మైండ్ సెట్ని బట్టి నువ్వు మాట్లాడుతున్నావా లేదా అని చెప్పేసి దాని గురించి తెలుసుకొని అప్పుడు అనాలిసిస్ చేసుకో. సో ఫస్ట్లీ అదర్ ప్రమోటింగ్ యాడ్ లీడ్ జనరేషన్ చేసేటప్పుడు నేను ఒక్క మాటలు చెప్తా. అదర్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, వాళ్ళు 2000 అడిగారు, సో ఈ యొక్క వ్యూవర్షిప్కి వాళ్ళకి ఎంత వ్యూవర్షిప్ ఉంది, ఏ యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ లేదా ఏ యొక్క బ్లాగర్ కానీ వేస్ట్ కాదు. వాళ్ళకి వ్యూస్ ఉంటాయి, వాళ్ళ దాంట్లో నుంచి మనకి లీడ్స్ వస్తాయి, ఓకే. అంటే అది క్వాలిటీ లీడ్సా జంక్ లీడ్స్ అని చెప్పలేము, బట్ కానీ కొంచెం లీడ్స్ మాత్రం వస్తాయి, ఓకేనా? సో ఏ బ్లాగర్స్ అయినా సరే, ఏ ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా సరే వాళ్ళ దాంట్లో మనం ప్రమోట్ చేయించుకుంటే వాళ్ళ చేత మనకి లీడ్స్ వస్తాయి, ఓకేనా? సో ఈ లీడ్ జనరేషన్ వాళ్ళ చేత మనం చేయించుకునే ముందు మనం ఏం చెక్ చేయాలి అంటే ఫస్ట్లీ వాళ్ళకి ఎంత వ్యూవర్షిప్ ఉంది, నెక్స్ట్ వాళ్ళకి ఎంత క్యాపబిలిటీ ఉంది, అంటే వాళ్ళ వీడియోస్ ఎవరెవరికి రీచ్ అవుతున్నాయి, ఏ మిడిల్ ఆఫ్ ఏజ్ వాళ్ళకి రీచ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు అదర్ ప్రమోషన్ ఆఫ్ లీడ్ జనరేషన్ చేయించుకోవాలి. సో ఈ ప్రాసెస్ అదర్ లీడ్ జనరేషన్ ప్రాసెస్లో దీన్ని యూజ్ చేసుకుంటే ఫాస్ట్గా అయితే సక్సెస్ అవుతారు. సో ఫస్ట్లీ ఈరోజు మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి వస్తాను నేను. ఫస్ట్లీ ఒకసారి మీ అందరు ఫేసెస్ చూపింది నాకు, ఒకసారి అర్థమైంది అర్థం కాలేదు అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైంది కదా అందరికీ? ఒకసారి అర్థమైంది నాకు అంటే చేతులు ఎత్తండి, ఒకసారి చేతులు ఎత్తండి. అర్థమైంది అంటే ఎట్లా ఎత్తాలంటే చేతులు ఎత్తండి. ఒకసారి అర్థమైంది అంటే చేతులు ఎత్తండి, నేను ఎత్తినట్లు ఎత్తండి.
ఇంకా 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 అందరూ ఎత్తండి ఒకసారి. అంటే ఎత్తన వాళ్ళు అర్థం కానట్లే, మళ్ళీ నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అర్థమైంది అంటే చేతులు ఎత్తండి ఒకసారి. నాకు అర్థమైంది అంటే అందరూ. ఓకే 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 అందరికి అర్థమైంది. ఓకే, ఫస్ట్లీ మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి వస్తా. ఫస్ట్లీ మనం లీడ్ జనరేషన్ నేర్చుకుంటున్నాము. లీడ్ జనరేషన్లో 2 టైప్స్ ఉంటాయి, ఆర్గానిక్ లీడ్ జనరేషన్, ఇన్ఆర్గానిక్ లీడ్ జనరేషన్. ఆర్గానిక్ తర్వాత నేర్చుకుందామని చెప్పాను. ఫస్ట్ ఈరోజు ఇన్ఆర్గానిక్ చెప్పుకున్నాం. ఇన్ఆర్గానిక్లో ఫస్ట్లీ సెల్ఫ్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ అదర్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్ చెప్పుకున్నాం. సెల్ఫ్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్ రేపు చెప్పుకుంటాము. ఈరోజు అదర్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు చెప్పుకున్నాం. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది కదా? అందరికీ అర్థమైంది కదా? అర్థం కాకపోతే మళ్ళీ రేపు ఇది కూడా ఇదే చెప్తాం మళ్ళీ. ఓకేనా? అర్థమైంది అంటే, ఎందుకంటే ఇప్పుడు నుంచి ఈ రోజు నుంచి క్లాసెస్ అనేవి చాలా డీప్గా ఉంటాయి. సో మీ అందరికీ అర్థం కావాలంటే రేపు క్లాస్ కట్ అయ్యే ముందు ఒక పెన్ను, ఒక పేపరు, ఒక బుక్, కంప్లీట్గా ఒక బుక్ పెట్టుకొని, ఒక 40 minutes ఉంటుంది అంతే కదా. సో ఎన్ని పెట్టుకొని, ఒక పెన్ను, ఒక బుక్ పెట్టుకొని, సో దాని గురించి చెప్పుకున్నట్లు సో రన్నింగ్ నోట్స్ రాసుకుంటే కొంచెం అందరికీ అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ రోజు నుంచి నేను క్లియర్గా చెప్తున్నా, అందరికీ ఎవరికి అర్థం కాదు, కానీ అర్థం చేసుకుంటే నాలెడ్జ్ ఉంటుంది. సో ఈ రోజు నుంచి క్లాసెస్ అనేవి చాలా డీప్గా ఉంటాయి చెప్తున్నా. సో నేను కూడా వేరే వాళ్ళలాగా పైన చెప్పొచ్చు, ఇది చేసేసుకోవచ్చు అని చెప్పేసి, కానీ కాదు, క్లియర్ కట్ ఉండాలి. ఏదైనా చెప్తున్నామంటే కంటెంట్, సో కంటెంట్ గురించి మనకు క్లియర్ కట్టింగ్ ఉండాలి అనమాట. ఓకేనా? సో ఈ ప్రాసెస్ మనం లీడ్ జనరేషన్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం అదర్ లీడ్ జనరేషన్ ప్రాసెస్ ఏంటో నేర్చుకున్నాము. అండ్ రేపు సెల్ఫ్ ప్రమోటింగ్ లీడ్ జనరేషన్ అంటే నేర్చుకున్నాము. సో మ్యాక్సిమం అందరికి అర్థమైపోయి ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ క్లాస్. ఇంకా మీ దగ్గర ఎవరైతే టీం ఉందో, సో టీం అందరినీ జాయిన్ చేయండి క్లాస్లో. ఈరోజు నుంచి క్లాసెస్ మంచిగా జరుగుతాయి. లైక్ క్లాసెస్లో అన్నీ కూడా డీప్ నాలెడ్జ్ కనబడింది. ఈ ఎఫ్లైట్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వాలంటే డీప్ నాలెడ్జ్ ఏం కావాలో అదంతా కూడా ఈ రోజు నుంచి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, క్లాస్కి అటెండ్ అయ్యేప్పుడు క్లియర్ కట్గా అర్థం అవ్వడానికి నేర్చుకోండి. లైక్ ఒక బుక్, ఒక పెన్ను తెచ్చుకుంటే మీకు అందరికీ అర్థమవుతుంది. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ క్లాస్ అండ్ వీ విల్ మీట్ ఇట్ టుమారో ఎట్ ది 8 PM. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ క్లాస్. రేపు మాత్రం చెప్పింది మర్చిపోకండి. మీకు అందరికీ అర్థం కావాలంటే సో నేను చెప్పింది చేయండి. ఒక బుక్, ఒక పెన్ను తెచ్చుకుంటే అర్థమవుతుంది, రన్నింగ్ నోట్స్ లాగా రాసుకుంటే. అండ్ ఈరోజు నుంచి డీప్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ జాయినింగ్ దిస్ క్లాస్. అండ్ వెబ్సైట్ ప్రాబ్లం అయితే అందరికీ సాల్వ్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ క్లాస్.